Next concept, first unit, second chapter, vector integration. Vector integration. First one already vector differentiation complete అయిపోయిందమ్మా. Second one vector integration. In vector integration we discuss three integrals. Vector integration. అక్కడేమో derivatives ఉంటాయి, ఇక్కడేమో integrations ఉంటాయమ్మా. Vector integration. దీంట్లో three types of integrations ఉంటాయి. First one is line integral, second one surface integral, and third one volume integral. Line integral, surface integral, volume integral. Line integral means single integration. ఇచ్చిన ఫంక్షన్ కి సింగిల్ ఇంటిగ్రేషన్ చేసుకుంటాం ఇక్కడ. అలానే సర్ఫేస్ ఇంటిగ్రల్ మీన్స్ డబుల్ ఇంటిగ్రేషన్, అండ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ మీన్స్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్. సింగిల్ ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రేషన్, ట్రిపుల్ ఇంటిగ్రేషన్. వాట్ ఈస్ లైన్ ఇంటిగ్రల్? ఎనీ ఇంటిగ్రల్ విచ్ ఈస్ టు బి ఎవాల్యుయేటెడ్ అలాంగ్ ద కర్వ్ C. మనకిచ్చిన కర్వ్ డిపెండ్ అయ్యి ఉండి అలాంగ్ ద కర్వ్ C ఆర్ ద లెంత్ ఆఫ్ ద కర్వ్ C. Okay, that is called line integral. Okay, and surface integral means any integral which is to be evaluated over the surface of the curve, over the surface, is called surface integral. Okay, alane volume integral, any integral which is to be evaluated along over the volume of the given curves is called volume integral. ఇలా త్రీ టైప్స్ ఉంటాయేమో, ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చేద్దాం. వెక్టర్ ఇంటిగ్రేషన్, ఇది 5 or 7 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్. ఒక్కొక్కటి 5 మార్క్స్ or 7 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ కమ్ టు ఫస్ట్ కాన్సెప్ట్, లైన్ ఇంటిగ్రల్. ఆల్రెడీ డెఫినేషన్ చెప్పుకున్నాం. లైన్ ఇంటిగ్రల్ మీన్స్ ఎనీ ఇంటిగ్రల్ విచ్ ఈస్ టు బి ఎవాల్యుయేటెడ్ అలాంగ్ ద కర్వ్ C. అంటే ఒక కర్వ్ లెంత్ ఎలా ఉంటుందో ఆ లెంత్, టోటల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయటం. ఇక్కడ లెంత్ అనొచ్చు, వర్క్ డన్ బై ఫోర్స్ అనొచ్చు. ఓకే, ఆర్ లైన్ ఇంటిగ్రల్ ఏదన్నా ఒకటే అవుతుంది. అలాంగ్ ద కర్వ్ C, and it is denoted by, the line integral is denoted by integral C, the vector f bar dot dr bar. This is called line integral or line integral formula. ఆ లైన్ ఇంటిగ్రల్ ని ఇంకొక నేమ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ వర్క్ డన్ బై ద ఫోర్స్. వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయటం. వర్క్ డన్ బై ద ఫోర్స్ అన్న లైన్ ఇంటిగ్రల్ రెండు సేమ్. ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ C f bar dot dr bar. ఓకే, హియర్ ఇంటిగ్రల్ C అంటే గివెన్ కర్వ్, f bar is a given vector, and dr bar అంటే మనకు తెలుసు r bar is xi plus yj plus zk. అలానే dr is equal to derivative r derivative dr, x derivative dx into I plus y derivative dy into j plus z derivative dz into k. F is a vector and C is a curve. ఇక్కడ ఉన్న వాటికి అబ్రివేషన్ లాగా చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, ఇంటిగ్రల్ C f bar dot dr bar. This is a line integral formula. Now go for problems. Problems ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ కమ్ టు లైన్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్స్. First problem, if f bar is equal to 3xy I bar minus y square j bar, evaluate integral C f bar dot dr bar where C is the curve, y equal to 2x square in the xy plane from 0,0 to 1,2. చూడండి, లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు లైన్ ఇంటిగ్రల్లో what is the formula for line integral? Integral C f bar dot dr bar. Integral C f bar dot dr bar. F bar is a vector, అంటే క్వశ్చన్ లో వెక్టర్ ఉండాలి. అండ్ C is a curve ఉండాలి. ఫైండ్ ద లైన్ ఇంటిగ్రల్, దట్ మీన్స్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏ ఇంటర్వల్ నుంచి ఏ ఇంటర్వల్ కన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటర్వల్ ఉండాలి. కంపల్సరీ 3 ఉండాలమ్మా లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే. ఒకటి వెక్టర్ ఉండాలి, కర్వ్ ఉండాలి, లిమిట్స్ ఉండాలి. Vector, curve, limits. Okay, if f bar is equal to, this is a vector, and the curve y is equal to 2x square curve, and limits are 0,0 to 1,2. ఈ మూడు చెక్ చేసుకుంటాం ఇచ్చిన క్వశ్చన్ లో. ఓకే, సో ఫస్ట్ ఏం చేసుకుంటాం, వాట్ ఈస్ గివెన్ f bar తీసుకోండి. తర్వాత dr bar ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు చెప్పాను.
x bar is equal to r bar is equal to xi plus yj plus zk. So dr bar is equal to dxi bar plus dyj bar plus dz k bar. ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ రాసుకుంటే వి గెట్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఆ వచ్చిన ఆన్సర్కి ఇంటిగ్రేషన్ చేసుకుంటాం. నౌ ద టోటల్ ఫంక్షన్ టోటల్ ఇంటిగ్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిదర్ ఎక్స్ ఆర్ వై, ఏదో ఎక్స్ లో కానీ వైలో కానీ కన్వర్ట్ చేసుకుంటాం బై యూజింగ్ ద గివెన్ కర్వ్. ఈ కర్వ్ రిలేషన్ యూజ్ చేసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో కానీ వైలో కానీ కన్వర్ట్ చేసుకుంటాం. సపోజ్ టోటల్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, దెన్ రైట్ ఎక్స్ లిమిట్స్ 0 to 1. ఆర్ కన్వర్ట్ టోటల్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, దెన్ రైట్ వై లిమిట్స్ 0 to 2. అలా సింప్లిఫై చేస్తాము. చాలా సింపుల్గా ఉంటుంది. కమ్ టు ద ప్రాబ్లం. ఫస్ట్ రైట్ గివెన్ ఎఫ్ బార్. F bar is equal to 3xy I bar minus y square j bar. Now consider R bar. R bar formula ఏంటి? xi plus yj plus zk. And dr bar ఏమవుతుంది? డెరివేటివ్ చేస్తున్నాం. R డెరివేటివ్ dr, x డెరివేటివ్ dx, y డెరివేటివ్ dy, z డెరివేటివ్ dz. So dxi plus dyj plus dzk. Now write F bar dot R bar. F bar ki dr bar ki డాట్ ప్రోడక్ట్ రాస్తున్నాం. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఐ కోషెంట్ మల్టిప్లై చేసుకుంటాం, జేజే మల్టిప్లై చేస్తాం, కేకే మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఐ కోషెంట్ 3xy, ఇక్కడ ఐ కోషెంట్ వచ్చి dx. సో రైట్ 3xy dx. నెక్స్ట్ జే కోషెంట్, ఇక్కడ జే కోషెంట్ మైనస్ వై స్క్వేర్, ఇక్కడ జే కోషెంట్ dy. సో మైనస్ వై స్క్వేర్ dy. నెక్స్ట్ కే కోషెంట్, ఇక్కడ కే కోషెంట్ లేదు, జీరో ఇంటూ సంథింగ్ 0. సో వి గెట్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. మనకు ఆన్సర్ ఏం రావాలి? ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. సో టేక్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. దీనికి ఇంటిగ్రేషన్ రాస్తున్నాం. ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సి, ఈ మొత్తం రాసేస్తున్నాం 3xy dx మైనస్ వై స్క్వేర్ dy. ఓకే, సింగిల్ ఇంటిగ్రేషన్ ఉంది. 2 వేరియబుల్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ 2 వేరియబుల్స్ కూడా కాదు, 2 డెరివేటివ్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉన్నా ఒకదాని కాన్స్టెంట్ అనుకోని ఇంకోటి వేరియబుల్ అనుకొని చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది, ఇంకోటి విత్ రెస్పెక్ట్ టు వై ఉంది. అలా ఉన్నప్పుడు సింగిల్ ఇంటిగ్రేషన్ చేయలేం. సో ఈ టోటల్ ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్లో కన్నా మార్చుకుందాం, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో కన్నా మార్చుకుందాం. టోటల్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలోకి మార్చుకుందాం. ఎలా మార్చుకోవాలి? బై యూజింగ్ ద గివెన్ కర్వ్. కర్వ్ ఏదైతే ఇస్తాడో ఆ కర్వ్ రిలేషన్ యూజ్ చేసుకొని ఈ టోటల్ ఫంక్షన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో కన్నా మార్చండి, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ వై లోకైనా మార్చుకుందాం. ఓకే, సో రైట్ ద గివెన్ కర్వ్ ఈజ్ y is equal to 2x square. దట్ ఇంప్లైస్ డెరివేటివ్ చేస్తున్నాం. dy is equal to 4x dx. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? y ప్లేస్ లో 2x స్క్వేర్ రాస్తున్నాం, అలానే dy ప్లేస్ లో 4x dx రాస్తున్నాం. ఏం చేసాం అర్థమైందా? ఈ టోటల్ ఫంక్షన్ ని ఇచ్చిన కర్వ్ తీసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో కానీ వైలో కానీ కన్వర్ట్ చేయాలి. సో మొత్తాన్ని ఇప్పుడు ఎక్స్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, అందుకని వై ప్లేస్లోనేమో 2x స్క్వేర్ రాస్తున్నాం, డివై ప్లేస్లో 4x dx రాస్తున్నాం. అంటే టోటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి వచ్చింది. 3x అలానే ఉంటుందమ్మా, వై ప్లేస్లోనూ 2x స్క్వేర్ రాస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా వై ఉంది కదా, ఆ వై ప్లేస్లో కూడా 2x స్క్వేర్ రాస్తాం, డివై ప్లేస్లోనేమో 4x dx రాసుకుంటాం. అంటే టోటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి వస్తుంది. టోటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి వచ్చినప్పుడు ఎక్స్ లిమిట్స్ రాసుకుంటాం. ఎక్స్ లిమిట్స్ ఏంటి? ఫ్రమ్ ద గివెన్ క్వశ్చన్ ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to 1. సో రైట్ హియర్ ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to 1. నౌ ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఇది కదా ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్, 3 into x y. 3x అలానే రాశానమ్మా, y అంటే ఎంత? 2x స్క్వేర్ ఇంటూ dx మైనస్ y స్క్వేర్. y అంటే 2x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 4x పవర్ 4 ఇంటూ dy మీన్స్ 4x dx. చూడండి ఇక్కడ టోటల్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి వచ్చింది. మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది, dxఏ ఉంది. సింగిల్ వేరియబుల్లోకి వచ్చింది కాబట్టి ఎక్స్ లిమిట్స్ రాస్తున్నాం. ఎక్స్ లిమిట్స్ 0 to 1. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈస్ ఈక్వల్ టు 0 to 1. దీన్ని సింప్లిఫై చేస్తున్నాను, dx కామన్ తీస్తున్నాను. ఇక్కడ 3 2 జా 6, 6x క్యూబ్ మైనస్ 4 into 4 16x power 5 into dx. Now find the integration.
integration with respect to x. 6 constant x cube integration x power 4 by 4 minus 16 constant x power 5 integration x power 6 by 6 limits 0 to 1. Substitute upper limit 1 we get 6 by 4 అంటే 3 by 2 minus substitute 1 16 by 6 అంటే 8 by 3 minus lower limit 0 0 0. Simplify we get the answer minus 7 by 6. Minus 7 by 6 వస్తుంది. ఇది లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. లైన్ మీన్స్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కర్వ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇచ్చిన ఇంటర్వల్ ఇక్కడ నుంచి ఈ లిమిట్స్ మధ్యలో ఎంత లెంత్ ఉంటుంది ఈ కర్వ్ ఈ వెక్టర్ దగ్గర, అది కాన్సెప్ట్. ఆ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి లెంత్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు, అందుకని పాజిటివ్ రాసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు 7 by 6. సో ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ వాల్యూ ఈజ్ 7 by 6. అది కాన్సెప్ట్ అమ్మా. మళ్ళీ ఒకసారి వినండి. అన్ని ప్రాబ్లమ్స్ ఇంక ఇవే స్టెప్స్ ఉంటాయమ్మా, ఎక్కడ చేంజ్ అవ్వవు. లైన్ ఇంటిగ్రల్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇవే ఉంటాయి. ఏమేమి ఉంటాయో చూడండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో వెక్టర్ ఉండాలి, ఒక కర్వ్ ఉండాలి, లిమిట్స్ ఉండాలి, ఈ మూడు ఉండాలి. ఓకే, అది ఉన్న తర్వాత మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎఫ్ బార్ తీసుకుంటాం, దాని తర్వాత డైరెక్ట్గా ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ రాసుకుంటాం. సింపుల్గా ఎలా రాయాలో చూడండి. ఇంక ఇదంతా కూడా మీకు అవసరం లేదు. ఐ ప్లేస్లో డిఎక్స్ రాయండి, జే ప్లేస్లో డివై, కే ఉంటే కే ప్లేస్లో డిజెడ్ రాయండి, డైరెక్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఐ జేజీ కేకే మల్టిప్లై చేస్తాం, వాటి కోఎఫిషియెంట్స్ ఇవే కాబట్టి డైరెక్ట్గా అవి రాసుకుంటే అయిపోతుంది. ఎఫ్ బార్ రాయండి, ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ 3xy ఇంటూ ఐ ప్లేస్లో డిఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ జే ప్లేస్లో డివై. దట్ ఇంప్లైస్ అండ్ టేక్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఆఫ్టర్ దట్ కన్సిడర్ ద కర్వ్ తీసుకోండి, ఆ కర్వ్కి డెరివేటివ్ చేయండి. అప్పుడు టోటల్ ఎక్స్లోకైనా రాసుకోండి, లేదా టోటల్ ఫంక్షన్ వైలోకైనా రాసుకోండి. దేంట్లోకి రాసుకుంటే దాని లిమిట్స్ రాయండి. ఎక్స్లో కన్వర్ట్ చేస్తున్నామో ఎక్స్ లిమిట్స్, వైలో కన్వర్ట్ చేస్తే వై లిమిట్స్ రాసుకోండి. నా సబ్స్టిట్యూట్ ఇక్కడ ఈ రిలేషన్ మొత్తాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్స్లో రాసుకుంటే ఎక్స్లో రాయండి, ఎక్స్ లిమిట్స్ రాసుకోండి, లేదా టోటల్ మొత్తాన్ని వైలో రాసుకుంటే వై లిమిట్స్ రాయండి. Find the integration and simplify, we get the answer. That is line integral. Integral C f bar dot dr bar. Okay.